మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైనదంటూ కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని క్షమించాలని వెంకటేశ్వరస్వామికి మొరపెట్టుకున్నట్టు వైసీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చంద్రకాంతరెడ్డి మాట్లాడుతూ, గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ నెయ్యి కాంట్రాక్ట్ మొదలుపెట్టారు. ఈ వివాదం అప్పుడే మొదలైనా దానిని కప్పివుంచి ఇప్పుడు వారే వైసీపీ ప్రభుత్వంలో అపచారం జరిగిందని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ కోరారు. అందులో భాగంగా సిట్ విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సిట్ విచారణ చేసి లడ్డూలో జంతువుల కొవ్వు లేదని నివేదికలు ఇవ్వడం టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాపాడు వెంకటరమణ. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించక మొదలుపెట్టిందో అప్పటి నుండి వాళ్ళ రాజకీయం ఏమనేది మనమంతా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా 12వ సంవత్సరం కింద తిరుపతిలో నెయ్యి విధానం స్టార్ట్ చేసినారు. మనం ఒకసారి ప్రజలంతా గమనించాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేయండి అంటే లాస్ట్కి దేవునితో కూడా మన చెలగాటమాడే పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే ఒకసారి ప్రజలంతా ఆలోచన చేయాలి. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అంటే 19 కంటే ముందు అప్పట్లోనే ఈ కల్తీ వ్యవహారం దీనిలో వచ్చింది. మరి దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత 2024లో తర్వాత మన ఈ యొక్క నెయ్యి వినాదాన్ని మళ్ళీ బయటకు వచ్చినారు. మళ్ళీ ఈరోజు గతంలో కూడా సిట్ వేసినారు, హైకోర్టు ఆశ్రయించారు, సుప్రీంకోర్టు ఆశ్రయించారంటారు, అన్ని విధాల అన్ని కోర్టులు ఆశ్రయించారు ఈ కుటుంబ ప్రభుత్వం. మరి మొన్ననే రీసెంట్ గా మళ్ళీ సిట్ యొక్క తీర్మానం ఏమనేది ప్రజలంతా గమనించారు. ఈరోజు సిబిఐ సిట్, అది చంద్రబాబు సిట్ కాదు, అది సిబిఐ సిట్. మళ్ళీ ఈరోజు దాన్ని పరిగణలో తీసుకొని మరి ఈరోజు లోకల్ టీడీపీ నాయకులు ఉమాపతి గారు అయితేనేమి, కృష్ణమ్మ గారు అయితేనేమి, వాళ్ళకి సంబంధించిన నాయకులు ఒకరు పలానా ఈ కుటుంబ ప్రభుత్వం యొక్క అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీ ఏదో చేసింది, ఇదేదో మాట్లాడి ఈరోజు నేనంతా చూసినాం. ఈరోజు ఒకటే చెప్తున్నా నేను, సిబిఐ సిట్ విచారణ తర్వాత గతంలో ఉన్నటువంటి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా టీడీపీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరికన్నా ఏమైనా అరెస్ట్ చేసినారా? మళ్ళీ ఎందుకని అరెస్ట్ చేయలే? ఇప్పుడు నిజాలు తెలుస్తామని వాళ్ళే అంటున్నారు, మరి నిజాలు ఎక్కడైతే బయటపడలే. నిన్న క్లియర్ కట్ గా మళ్ళా సిబిఐ సిట్ విచారణ తర్వాత మరి వాళ్ళు మళ్ళీ ఈడ టీడీపీ నాయకులు మరి సిట్ వాళ్ళకి తీర్మానం ఇచ్చిందా లేకపోతే మనకు తీర్మానం ఇచ్చిందా వాళ్ళు కూడా అర్థం కావడం లే. వాళ్ళకి ఒకసారి బాగా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. వాళ్ళు కూడా కనీసం సిట్ ఏమిచ్చింది, మళ్ళీ ఏం ఆధారాలు బయటపెట్టినారు, మరి మన ప్రజలకు ఏం చెప్పాలా అవన్నీ ఆలోచన చేయాలి తప్పితే ఊరికే ఏదో వైఎస్ఆర్ పార్టీని బురద చల్లాలని చెప్పి ఏదో కార్యక్రమాన్ని తలపెట్టారు తప్పితే మరి క్లారిటీగా ఏ విషయం ఒక్కరు కూడా చెప్పలే. ప్రజలు కూడా క్లారిటీ రాలే, ఇంతవరకు రాలే. కాబట్టి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ గారు అయితేనేమి, మా లోకల్ సాంబశెట్టి గారు అయితేనేమి ఈరోజు ప్రజలకు తెలపాలని చెప్పి ఈరోజు మేము కూడా వెంకటేశ్వర దగ్గరకు వచ్చి, వెంకటేశ్వర మా రాష్ట్రాన్ని కాపాడప్ప, ఎందుకంటే ఎన్నో రాష్ట్ర ప్రజలైతేనేమి, దేశ ప్రజలైతేనేమి, ప్రపంచ ప్రజలు కూడా మళ్ళీ దగ్గరకు వస్తుంటారు. మరి అటువంటి పవిత్రమైన దేవస్థానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అతి ప్రభుత్వం చేస్తుంది, అతి పవిత్రంగా చేస్తూ మళ్ళీ ఈరోజు దేవుణ్ణి కూడా మళ్ళీ కించపరిచేట్లా మారుతారంటే ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి. ఈరోజు ఎంతో మంది మేధావులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా, మరి వాళ్ళంతా బయట రావాలి. ఈరోజు వచ్చి మళ్ళీ హిందూ ధర్మాన్ని వాళ్ళు ఏమంటున్నారు, హిందూ ధర్మాన్ని మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్తున్నారు. మన హిందూ ధర్మాన్ని మనోభావాలు దెబ్బతీసేటప్పుడు మరి హిందూ లేక మనోభావాలు ఎలా బయట పెట్టాలా, మరి వాళ్ళు ఎలా కాపాడుకోవాలని చెప్పి పెద్ద మతస్థులు అయితేనేమి అందరూ కూడా మన బయటకు వచ్చి ప్రజలకు నిజాలు చెప్పండి. ప్రజలు నిజాలు చెప్తే వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని రాబో రోజుల్లో ఈ యొక్క విధానాన్ని ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టి మరి రాబో రోజుల్లో మంచి పరిపాలన చేయాలా. ఎందుకంటే అయిపోయింది వాళ్ళు 2 ఏళ్ళు, ఇంకా వాళ్ళకి ఏం చెప్పుకునే లేదు వాళ్ళు. ఎందుకంటే 2 ఏళ్లలోనే వాళ్ళకి ప్రజలు తీర్పిచ్చారు. అప్పుడే ఏమి చేయరు ప్రభుత్వం, ఇది అందరూ తెలిసిపోయింది ఈరోజు. కాబట్టి వాళ్ళు దాన్ని కప్పుపుచ్చుకునేకి ఏదో ఒక సాగుతో ఏదో ఒక నిదానంతో 3 నెలల కోటి బయటకు వస్తాయి, 3 నెలల కోటి ఏదో ఒక అడ్డదోలు దొక్కుతారు.
కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. రాబో రోజుల్లో మరి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి, ఎందుకంటే విజన్ అంటున్నాడు, 44 ఏళ్ళు విజన్ అంటున్నాడు. ఆ విజన్ అనేది మస్తాగా చూపించుకొని మరి రాబో రోజుల్లో మంచి పరిపాలన చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం.